వసంత గారు, మాజీ మంత్రివర్యులు అన్న రాయచంద్రరావు గారు, అదేవిధంగా డిసిఎంఎస్ చైర్మన్ సోదరులు శ్రీకాంత్ రెడ్డి గారు, వేదిక ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ అందరికీ 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల నుంచి విజయోత్సవాలు తీసుకుంటున్నారు. ప్రతి ఎలక్షన్ నడుపుతుంటే కూడా ప్రతి జిల్లా తిరిగి విజయోత్సవాల పేరు మీద ప్రతి జిల్లాలో సర్పంచ్ ఎలక్షన్ల ప్రచారం కూడా పోయినట్టు ఎక్కడ సర్పంచ్ విషయాలు మాట్లాడే పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. 2 సంవత్సరాల్లో ఎక్కడ కూడా గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి సారథ్యంలో, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి సారథ్యంలో, ఆర్ఎంపీ మినిస్టర్ గారి వేరే కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు 10 సంవత్సరాల్లో కూడా ఊహించని విధంగా ప్రతి నియోజకవర్గం అప్పుడు జరిగింది. దాంట్లో కొరట ఎమ్మెల్యే ఉన్న కనుక కొరట నియోజకవర్గం కూడా ఎక్కడ వదిలిపెట్టకుండా ఎక్కడ ఏ ప్లేస్లో ఏం కావాలో అని కూడా ప్రసంగాలకు కానీ ప్రతి ఒక్కదానికి కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆఖరి లాస్ట్ 2 సంవత్సరాలు తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా కేసీఆర్ నియమిస్తే కూడా దాదాపు ఒక 300 నుంచి 350 కూడా మనం సాంక్షన్ కోసం ఇచ్చుకున్నాం. దాదాపు 150, 170 సాంక్షన్కి వచ్చినప్పుడు నేను ఉన్నప్పుడే ఆ విధంగా జరిగిన అభివృద్ధిని దాంట్లో ఇదివరకు ఒక తట్టెడు కూడా సిమెంట్ వేసింది లేదు, ఒక ఇటుకరాయి పెట్టింది లేదు, ఎక్కడెక్కడ నిలిచిపోయింది. రోడ్ల మీద తిరగాలంటే భయపడే పరిస్థితి ప్రజలకు వచ్చింది. రోడ్ల విధంగా ఉన్నాయి, సంఘ భవనాలు ఎక్కడెక్కడ అప్పుడు మేము ఏ విధంగా ఇచ్చినాం అట్లే ఉన్నాయి. దేవాలయాలు కూడా మేమిచ్చిన కాపీని పట్టుకొని మేమిచ్చినామని చెప్పి ఓడిపోయిన నాయకులు మా మీద ఓడిపోయి నాయకులు అటు కాగితాలు పట్టుకొని మేమిచ్చినా కూడా ప్రతి గ్రామాలు తిరిగిన పర్వాలేదు కానీ మిగతా పైసలు తెచ్చినట్టు ఆ తెలివి కూడా లేదు. నేనున్నప్పుడే దాదాపు 5.5 కోట్ల రూపాయలు మన తెలంగాణ ప్రాంతం మన జిల్లా కోసం తీసుకొచ్చి మనం అప్పుడు ఫండ్స్ కూడా రిలీజ్ చేయించి దేవాదాయ శాఖ దాంట్లో కూడా జమ చేసడం జరిగింది. కానీ అవి ఇంకో దిక్కు మళ్ళీ ఇచ్చి అవి కూడా లేక పనులన్నీ అయిపోయినాయి. ఆ విధంగా 2 సంవత్సరాల వరకు అయిపోయి నిజంగా అంటే ఇవన్నీ ప్రజలు గ్రహిస్తున్నారు, కానీ ప్రజలు పొంతెత్తుతలేరు, ఎక్కడ కూడా భయపడిపోతున్నారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళ చేతులున్న అధికారాన్ని ఉపయోగించుకొని పోలీసులు కానీ ఇంకా వేరే యంత్రాంగం అంతా కూడా రెవెన్యూ అధికారులు కానీ వీళ్ళందరితో భయభ్రాంతులు చేస్తున్నారు కనుక భయపడే పరిస్థితి ప్రజలుగా కనిపించారు. ఎవరు కూడా నోట్లు ఇప్పుతలేరు, ఎక్కడ కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఎందుకు జరుగుతలేవు అనేది ఎవరు అడిగే పరిస్థితి కూడా లేదు. మేము మరొకటి మొత్తం మొరబెట్టుకున్న పరిస్థితి మరి ఏ గ్రామాలపైన ఉన్నది. 2 సంవత్సరాలు మరి పూర్తయిన సందర్భంలో ఇక్కడ ముఖ్యంగా జైత్యాల నియోజకవర్గంలో మరి బీఆర్ఎస్ బీఫామ్ కేసీఆర్ గారి పార్టీ కారు గుర్తుపై గెలిచి మరి ఇవాళ కాంగ్రెస్లోకి పోయిన ఎమ్మెల్యే మరి 2 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేసిరో దానిపై స్పష్టత ఇవ్వాలి. గతంలో చేసినటువంటి పనులు కూడా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. దానిపై మరి మీడియా మిత్రులు కూడా అన్నీ మాట్లాడిన వాస్తవాలన్నీ కూడా ప్రజలకు షేర్ చేయడానికి మేము మాట్లాడుతున్నాం కాబట్టి అవన్నీ కూడా మరి ప్రజలకు చూపించే విధంగా సహకరిస్తున్నాము. మా మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జైత్యాల నియోజకవర్గంలో ముఖ్యంగా పార్టీ మారినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే ఒకటే పదం మాట్లాడతారు, అభివృద్ధి కోసం నేను పార్టీ మారినా. ఇది ఎమ్మెల్యే గారి ఊత పదం అయిపోయింది. అభివృద్ధి పదం అనేది ఎమ్మెల్యే గారికి ఊత పదం. ప్రజలను ఎట్లా మోసం చేయాలి, ఎట్లా మభ్యపెట్టాలి అని చెప్పేసి మరి ఈయన అభివృద్ధి కోసం వినతులు పత్రాలు ఇచ్చినట్టు, విజ్ఞప్తులు చేసినట్టు మరి ఏదైనా కూడా అంతర్జాతీయ దొంగల ముఠ ఏదైతే రాత్రి ఏదైనా పని చేస్తారో ఆ విధంగా ఇవాళ అర్ధరాత్రి పార్టీ మారి మరి నమ్ముకున్న కార్యకర్తలను, నమ్ముకున్న పార్టీని మరి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు మరి ఇలా ఇక్కడ ఉన్నటువంటి సంజయ్ కుమార్ గారు అభివృద్ధి అని చెప్పేసి ప్రజలకు చెప్పడం అనేది నిజంగా కూడా హాస్యాస్పదంగా ఉంది. మరి అది కూడా తనకు తెలుసు, ఇట్లా కేవలం అభివృద్ధి అనే పదం వాడడం తప్ప నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసినావో మరి ప్రజలకు స్పష్టత ఇవ్వాలి, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.
2 ఏళ్ల పాలనలో కేవలం నీ అభివృద్ధి కోసం పోయినవు తప్ప ఏ ఒక్క మరి గ్రామానికి కూడా అభివృద్ధి చేయలేదు. సాక్షాత్తు కళ్ళ ముందట నీ అంతర్గా గ్రామంలోనే కనబడుతుంది. మీడియా మిత్రులు కూడా కొంచెం దయచేసి అంతర్గా గ్రామంలో ఉన్నటువంటి 100 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారి నాయకత్వంలో శాంక్షన్ అయినాయి. అక్కడ ఉన్నటువంటి పేదలకు న్యాయం చేయలేనటువంటి కళ్ళ డాక్టర్ మరి ఈ యొక్క జగిత్యాల నియోజకవర్గాల ప్రజలకు ఏ న్యాయం చేస్తాడో ప్రజలకు వివరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జనరల్గా వార్షికోత్సవాలు ఒక ఏడాది 2 ఏళ్ళు జరిగిన తర్వాత వార్షికోత్సవాలు చేసుకుంటారు. లేదా ఆ సంవత్సరంలో సాధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్, పిల్లగాడికైతే ప్రోగ్రెస్ రిపోర్ట్, ప్రజాప్రతినిధులకైతే ఒక ఆ కాన్స్టిట్యున్సీలో ఆ గ్రామంలో ఆ మండలంలో ప్రజల ఆశీర్వాదంతో గెలిచినటువంటి వాళ్ళకు ఖచ్చితంగా మేము ఈ 2 ఏళ్లలో, ఏడాదిలో, 5 ఏళ్లలో ఇది చేసామని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ తెలంగాణలో ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే ఎన్నికల కంటే ముందు 100 రోజులల్లో ఇగో ఇన్ని రకాల హామీలు నెరవేరుస్తామని చెప్పి 100 రోజులే. ఇది ప్రజలు పెట్టిన గడువు కాదు, లేదా ప్రజలు కోరిన గడువు కాదు. వాళ్ళే 100 రోజులలో ఇగో కేసీఆర్ ఇస్తే ఇప్పుడు 2000, మేమైతే 4000 అని చెప్పి, ఈ కేసీఆర్ ఇస్తే ₹1,00,000 కానీ మేము ఇస్తే ₹2,00,000. 9వ తారీఖు నాడే వచ్చి తీసుకోవాలని చెప్పారు. అంటే ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో చెప్పినటువంటి అబద్ధాలు ఈ రోజు వరకు ఇంకా అబద్ధాలనే కొనసాగిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నేను పత్రికలో, సోషల్ మీడియాలో చూసిన విద్య అనేటువంటి అమ్మాయిని ముఖ్యమంత్రి ప్రేమిస్తుండట. అంటే తెలంగాణలో ఆయన చెప్పుకునే అంటే నేను విద్యాశాఖ మంత్రిని, దేశానికి రోల్ మోడల్ ఉండేటట్టుగా తెలంగాణలో విద్యా వ్యవస్థ నడిపిస్తున్నా, నాకు విద్య అంటే అంత ప్రేమ, అంత గొప్పగా చేస్తున్నానని అది చూసినాక బాగా నవ్వొచ్చింది. ఎందుకంటే ఇదే జగిత్యాల జిల్లాలో పాములు కొట్టి ఆత్మహత్య జరిగినటువంటి గురుకుల విద్యాలయాలను మనం చూసినాం సంఘటన. ఇవి ఆయన ప్రేమించేది విద్యార్థులను, తెలంగాణ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అయినటువంటి తెలంగాణ బిడ్డలను ఆ గురుకుల పాఠశాలలు అంటే ఎలుకలు ఊరికి, పాములు కుట్టి, పురుగులన్నం తినలేక అన్నం మారేసి ఆ పురుగులన్నం తిని, దొడ్డన్నం తిని, మరి అదే స్టమక్ కడుపు నొప్పితో ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటల్లో పడ్డటువంటి ఆయన సాధించిన విజయం, ఒక విద్య అనేటువంటి విద్యాశాఖ మంత్రిగా ఆయన అట్టర్లీ ఫెయిల్ ముఖ్యమంత్రి. విద్యాశాఖ మంత్రి ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారు, దేశంలో గతంలో కానీ పరిపాలన చేశారంటే ఓన్లీ రేవంత్ రెడ్డి గారు మాత్రమే. గతంలో జగిత్యాల జిల్లా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పదంలో ముందుకు సాగినటువంటి జగిత్యాల జిల్లా ఈ 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధికి నోచుకోకుండా మరి ఒక కొత్త జిల్లా, బ్రహ్మాండంగా ముందుకు సాగాల్సినటువంటి జిల్లా ఈరోజు అభివృద్ధి నిరోధకమైనటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావడం, 2 సంవత్సరాల కాలంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఉన్న 3 నియోజకవర్గాలు, సగభాగం ఉన్నటువంటి 2 నియోజకవర్గాలకు మరి జిల్లా అభివృద్ధిని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఉన్నటువంటి ఈ నివేదిక చూసినట్టయితే మరి ఇటు కోరుట్లలో కావచ్చు, అదేవిధంగా జగిత్యాల పట్టణంలో కావచ్చు, ధర్మపురి నియోజకవర్గంలో కావచ్చు, వేములవాడ కావచ్చు, అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాలు చూసినట్టయితే ఎక్కడ ఉన్నటువంటి పనులు అక్కడనే ఆగిపోయి అభివృద్ధి అంతా కుట్టుబడి ఇలా జగిత్యాల కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా ఏదైతే ఉందో అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అందుకోసమే 2 సంవత్సరాల వరకు మేము కూడా పెద్దగా వాళ్ళ మీద ఆరోపణలు చేయడం కావచ్చు, ఇవన్నీ చెప్పడం కావచ్చు, చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఎందుకు అనంటే ఒక కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒక మంచి సమయాన్ని తీసుకొని ఈ పనులన్నీ పూర్తి చేస్తారనేటువంటి నమ్మకంతో ప్రజల పక్షాన్ని ఇప్పటి వరకు మేము మాట్లాడకుండా ఉండడం కూడా జరిగింది. కానీ 2 సంవత్సరాలు పూర్తి జరుగుతుంది కావస్తుంది. అంటే నిన్నగాక మొన్న 10వ తారీఖు నాటికి, డిసెంబర్ 10th నాటికి ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. జగిత్యాల జిల్లా
బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఒక సమగ్ర నివేదికను కూడా గతంలో శాంక్షన్ అయినటువంటి మీరు పట్టించుకున్నటువంటి అదేవిధంగా శాంక్షన్ అయిన నిధులన్నింటినీ కూడా మరి రద్దు చేసి తమాషా చూసినటువంటి విషయాన్ని చార్జ్షీట్ రూపంలోనే మొత్తం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయాన్ని ఈరోజు పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఇలా వేదిక ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడ నిరూపిస్తావరా? మా ప్రెస్ క్లబ్ మిత్రులే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకరోజు సమయం తీసుకుంటాం. నువ్వు ఏ విధంగా నీకు అన్యాయం జరిగిందో 2018 ఎలక్షన్లలో నిరూపిస్తావా, లేకపోతే ఆ దొంగ మాటలు మానేస్తావా? ఎందుకు బోకస్ మాటలు మాట్లాడతాం? ఒక వేదిక గౌరవప్రదమైనటువంటి అసెంబ్లీలో లేదంటే పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడుతాం అంటే హైకోర్టు తప్ప, ఎలక్షన్ కమిషన్ తప్ప? రాబడి దమ్ముంటే నిరూపణ చేద్దాం, నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం, నీ ఇష్టంలో నువ్వు తెచ్చుకో. ఇంత లంగ మాటలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి నువ్వంతే, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతే. ఇలా లక్ష్మణ్ కుమార్ ఈ జిల్లాకు మంత్రిగా ఉన్నావు. ఇగో జగిత్యాల కావచ్చు, కొరట్ల కావచ్చు, ధర్మపురి కావచ్చు, చొప్పదండి కావచ్చు, ధర్మారం వేములవాడ కావచ్చు, ఉంటే ధైర్యం ఉంటే చెప్పు, ఎందుకు జరగాలి ఈ పనులన్నీ? ఏం చేసిండో చెప్పు 2 ఏళ్ళల్లో.